తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తికరంగా మారాయి. ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టిన సీఎం రేవంత్ కారు పార్టీని ఖాళీ చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరికొందరు అదే బాటలో ఉన్నారనే చర్చ నడుస్తుండగా ఒక హఠాత్ పరిణామం జరిగింది. ఇది రాజకీయాలను మరింత వేడెక్కించింది. సరిగ్గా రెండో విడత రుణమాఫీ జరుగుతున్న సమయంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఆయన బాటలో మరికొందరు ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు బండ్లతో కలిపి మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. బండ్ల బ్యాక్ టు బీఆర్ఎస్ అనడంతో 9 మంది ఉన్నారు. వారిలో కూడా మెజారిటీ మంది బీఆర్ఎస్ లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ కు జలకిస్తూ తమ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ వెనక్కి తెచ్చుకునే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 4 ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టింది. ఆ 4 ఎమ్మెల్యేలు త్వరలోనే గులాబీ కూటికి వస్తారని బీఆర్ఎస్ పెద్దలు చెబుతున్నారు. బండ్ల ఇప్పటికే యూటర్న్ తీసుకోగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కూడా వెనక్కి వచ్చే ప్లాన్లో ఉన్నారని టాక్. త్వరలోనే ఈ 4 బీఆర్ఎస్ లో చేరతారని చర్చ జరుగుతోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదులు చేశారు బీఆర్ఎస్ నేతలు. హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ తదుపరి విచారణ వచ్చే నెల 1న ఉంది. దీంతోనే ఈ పరిణామాలు జరుగుతున్నాయనే టాక్ నడుస్తోంది. పైగా చేరికల విషయంలో రాహుల్ ను కార్నర్ చేసేలా బీఆర్ఎస్ వ్యాఖ్యలు చేస్తోంది. ఎవరు పార్టీ మారినా రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకోవాలనే నిబంధన తెలంగాణలో వర్తించదా అని ప్రశ్నిస్తోంది. ఈ పరిణామాలన్నీ జంపింగ్ ఎమ్మెల్యేలను టెన్షన్ పెడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే గర్ వాపసీ వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.